ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 17 మార్చి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన కథను విని నరుని నుండి నారాయణుడుగా అవుతారు. మీకు 21 జన్మలకు అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఈరోజు మురళీలోని ప్రశ్న: తండ్రి ఇచ్చిన ఏ ఆజ్ఞను పాలన చేయు పిల్లలే పారసబుద్ధి కలవారిగా అవుతారు? సమాధానము: తండ్రి గారి ఆజ్ఞ దేహ సంబంధాలన్నీ మర్చిపోయి తండ్రిని, రాజ్యాన్ని స్మృతి చేయండి. సద్గతి కొరకు ఇదే సద్గురువిచ్చిన శ్రీమతము. ఎవరైతే ఈ శ్రీమతాన్ని పాలన చేస్తారో, అనగా దేహీ అభిమానులుగా అవుతారో, వారే పారసబుద్ధి కలవారిగా అవుతారు. పాట: ఈరోజు మనుష్యులమైన మేము అంధకారంలో. ఓం శాంతి. ఇది కలియుగి ప్రపంచము. అందరూ అంధకారంలో ఉన్నారు. ఈ భారతదేశమే ఒకప్పుడు వెలుగులో ఉండేది. అప్పుడు భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు హిందువులని అనబడుతున్న భారతవాసీలు వాస్తవానికి దేవీ దేవతలుగా ఉండేవారు. భారతవాసీలు స్వర్గవాసులుగా ఉండేవారు. అప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు. ఒకే ధర్మం ఉండేది. స్వర్గము, వైకుంఠము, బహిస్త్, హెవెన్, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క పేర్లే. భారతదేశము చాలా ప్రాచీనమైనది, చాలా ధనవంతమైనది కూడా. ఇప్పుడైతే భారతదేశం ఎంత నిరుపేదగా అయిపోయింది. ఎందుకంటే ఇది కలియుగము, అది సత్యయుగము. మీరందరూ భారతవాసీలే. మీరు అంధకారంలో ఉన్నారు అనేది అర్థం చేసుకున్నారు. స్వర్గంలో ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవాళ్ళము. స్వర్గంలో రాజరాజేశ్వరీలుగా ఈ లక్ష్మీనారాయణులు ఉండేవారు. దానిని సుఖధామము అని అంటారు. కొత్త వారు వస్తూ ఉంటే తండ్రి మళ్ళీ వినిపిస్తూనే ఉంటారు. తండ్రి నుండే మీరు స్వర్గ వారసత్వం తీసుకోవాలి. దానిని జీవన్ముక్తి అని అంటారు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ముఖ్యంగా భారతదేశము, తరువాత మొత్తం ప్రపంచమంతా రావణుని యొక్క జైలులో, అనగా శోకవాటికలో ఉంది. రావణుడు కేవలం లంకలో, రాముడు భారతదేశంలో ఉన్నారు అని, రావణుడు వచ్చి సీతను దొంగిలించాడనేది కాదు. ఇవన్నీ కూడా కట్టుకథలు. ముఖ్యమైనది గీత, సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత, అనగా భగవంతుడు వినిపించిన గీత. మనుషులు ఎవ్వరికీ కూడా సద్గతిని ఇవ్వలేరు. సత్యయుగంలో జీవన్ముక్త దేవీ దేవతలు ఉండేవారు. వారు ఈ వారసత్వాన్ని కలియుగ అంతిమంలో పొందారు. భారతీయులకు ఈ విషయాలు తెలియదు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోని జ్ఞానము. సద్గతిని ఇచ్చే జ్ఞానమైతే మనుష్య మాతృలలో లేదు. తండ్రి అంటున్నారు, మనుషులకు గురువులుగా అవ్వజాలరు. ఏ గురువు సద్గతినివ్వలేరు. ఆ గురువులు భక్తి చెయ్యండి, దాన పుణ్యాలు చెయ్యండి అని అంటారు. భక్తి ద్వాపరము నుండే కొనసాగుతూ వచ్చింది. సత్య త్రేతాయుగాలలో అయితే జ్ఞానం యొక్క ప్రాలబ్ధం ఉంటుంది. అక్కడ ఈ జ్ఞానం ఉంటుంది అని కాదు. భారతదేశానికి ఉన్న వారసత్వము తండ్రి నుండి సంగమ యుగంలోనే లభించింది. అది మళ్ళీ ఇప్పుడు మీకు లభిస్తూ ఉంది. భారతవాసీలు నరకవాసులుగా మహా దుఃఖంలో ఉన్నప్పుడు ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త అని పిలుస్తారు. ఎవరి కోసం పిలుస్తారు? అందరి కోసం కదా. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో మరియు ప్రపంచమంతటా కూడా పంచవికారాలు వ్యాపించి ఉన్నాయి. తండ్రి పతిత పావనుడు. తండ్రి అంటున్నారు, నేను కల్పకల్పము
కల్పము యొక్క సంగమ యుగంలో వస్తాను, సర్వుల సద్గతి దాతగా అవుతాను. అబలలు, అహల్యలు, గణికులు, గురువులు అందరినీ నేనే ఉద్ధరించాలి అని బాబా అంటున్నారు. ఎందుకంటే ఇది పతిత ప్రపంచం కదా. పావన ప్రపంచము అనగా సత్యయుగము. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు అని భారతీయులకు తెలియదు. పతిత ఖండము అనగా అసత్య ఖండము, పావన ఖండము అంటే సత్యమైన ఖండము. భారతదేశం పావన ఖండములాగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణల సూర్యవంశ రాజ్యావళి ఉండేది. ఈ భారతదేశము అవినాశి ఖండము. అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. వీరి రాజ్యం ఉన్నప్పుడు ఏ ఇతర ఖండములు లేవు. అవన్నీ తర్వాత వస్తాయి. శాస్త్రాలలో అన్నింటికంటే చాలా పెద్ద తప్పు ఏమిటంటే కల్పము యొక్క ఆయుష్ను కొన్ని లక్షల సంవత్సరాలు అని వ్రాసేశారు. కల్పము లక్షల సంవత్సరాలది కాదు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలైతే ఉండవు. కల్పము యొక్క ఆయువు 5000 సంవత్సరాలు. మనుషులు 84 జన్మలు తీసుకుంటారు అని అంటారు. మనుషులను కుక్క, పిల్లి మొదలైన వారిగా చేసేసారు. కానీ వాటి జన్మలు వేరు. 84 లక్షల రకాలు ఉన్నాయి. మనుషులు వెరైటీ ఒకటే, వారికి మాత్రం 84 జన్మలు ఉంటాయి అని బాబా అంటున్నారు. ఆ తండ్రి అంటున్నారు, పిల్లలైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. డ్రామా ప్రణాళిక అనుసారముగా భారతవాసీలు తమ యొక్క ధర్మాన్ని మర్చిపోయారు. ఈ కలియుగ అంతిమ సమయంలో పూర్తిగా పతితమైపోయారు. సంగమ సమయంలో తండ్రి వచ్చి పావనముగా చేస్తారు. దీనిని దుఃఖధామము అని అంటారు. తరువాత పాత్ర సుఖధామంలో ఉంటుంది. తండ్రి అంటున్నారు, ఓ పిల్లలు, భారతవాసీలైన మీరే స్వర్గవాసులుగా ఉండేవారు. 84 జన్మల నిచ్చెనను క్రిందకి దిగుతూ వచ్చారు. సతో నుండి రజో తమోల్లోకి తప్పకుండా వచ్చి తీరాలి కదా. దేవతలైన మీ అంత ధనవంతులుగా, సదా సంతోషముగా, సదా ఆరోగ్యముగా ఇతరులెవ్వరూ ఉండరు. భారతదేశం ఎంతో ధనవంతముగా ఉండేది. వజ్ర వైడూర్యాలు పెద్ద పెద్ద రాళ్ల వలె ఉండేవి. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి. మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేశారో దానిని పిల్లలేని మీకు తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. మీరు సర్వగుణ సంపన్నముగా 16 కళలతో సంపూర్ణంగా ఉండేవారు. యథా రాజారాణి తథా ప్రజ. వీరిని భగవాన్ భగవతి అని కూడా అనవచ్చు. కానీ భగవంతుడు ఒక్కరే అని తండ్రి అర్థం చేయించారు. కేవలం ఈశ్వరుడు లేక ప్రభువు అని అన్నా వారు సర్వాత్మల తండ్రి అని గుర్తురాదు. వీరు అనంతమైన తండ్రి. వారు అర్థం చేయిస్తున్నారు, భారతవాసీలైన మీరు శివజయంతి పండుగను ఆచరిస్తారు. కానీ తండ్రి ఎప్పుడు వచ్చారు అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇనుప యుగంలో రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. పారసనాదులుగా ఉండే మీరు ఇప్పుడు పత్తర్నాదుగా అయిపోయారు. అంటే రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు అని బాబా అంటున్నారు. నాదుడు అని కూడా అనలేము. ఎందుకంటే రాజులు రాణులు లేనే లేరు. మొదట ఇక్కడ దైవీ రాజ్యస్థానం ఉండేది, తరువాత అసురీ రాజ్యముగా అయిపోతుంది. ఇది డ్రామా. అది హద్దులోని డ్రామా, ఇది అనంతమైన డ్రామా. ప్రపంచ చరిత్ర భూగోళము ప్రారంభము నుండి చివరి వరకు మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. భారతదేశంలో దేవీ దేవతలు ఉన్నప్పుడు సృష్టికంతా యజమానులుగా ఉండేవారు. భారతదేశంలోనే ఉండేవారు. తండ్రి భారతవాసీలకు స్మృతి కలిగజేస్తున్నారు. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవతల శ్రేష్ఠ ధర్మము, శ్రేష్టమైన కర్మలు ఉండేవి. మళ్ళీ తరువాత 84 జన్మలు క్రిందికి దిగవలసి వచ్చింది. తండ్రి కూర్చుని ఈ కథనంతా మనకు వినిపిస్తున్నారు.
ఇప్పుడు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఒక్కరి విషయమే కాదు, యుద్ధ మైదానము మొదలైనవి ఏమీ లేవు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని కూడా భారతవాసీలు మర్చిపోయారు. సత్యయుగపు ఆయుష్ను పెంచినందువలన చాలా దూరంగా తీసుకొని వెళ్ళారు. తండ్రి తెలియచేస్తున్నారు, మనుషులను భగవంతుడు అని అనకూడదు. మనుషులకు సద్గతినివ్వలేరు కదా. సర్వుల సద్గతి దాత పతిత పావన కర్త ఒక్కరే అని అంటారు. ఇది అసత్యఖండము. సత్యమైన బాబా సత్యమైన ఖండాన్ని స్థాపన చేస్తారు. భక్తులు పూజిస్తారు, కానీ భక్తి మార్గంలో ఎవరెవరిని పూజిస్తూ వచ్చారో అందులోని ఒక్కరి చరిత్ర కూడా భక్తులకు తెలియదు. శివ జయంతి పండుగనైతే జరుపుకుంటారు. మన తండ్రి నూతన ప్రపంచ రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్ అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. సత్యయుగంలో చాలా సుఖం ఉండేది. దానిని ఎవరు ఎలా స్థాపన చేశారు? ఎవరు నరకవాసులను స్వర్గవాసులుగా చేశారు? భ్రష్టాచారులను శ్రేష్టాచారులైన దేవతలుగా ఎవరు తయారు చేశారు? ఈ కర్తవ్యం తండ్రిదే. పిల్లలైన మిమ్మల్ని పావనముగా చేస్తాను, మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అయితే మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు తయారు చేస్తారు? ఈ రావణుడే కదా. మనుషులు సుఖదుఖాలన్నీ కూడా ఈశ్వరుడే ఇస్తాడు అని అంటారు. తండ్రి అంటున్నారు, నేను అందరికీ సుఖమునైతే ఇస్తాను. అర్ధకల్పం మీరు తండ్రిని స్మృతి చెయ్యరు. మళ్ళీ రావణ రాజ్యం వచ్చినప్పుడు అందరినీ పూజించడం ప్రారంభిస్తారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. బాబా, మేము ఎన్ని జన్మలు తీసుకున్నాము అని కొంతమంది పిల్లలు బాబాని అడుగుతూ ఉంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదు. మీరు పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారు. మీరు 21 జన్మలకు బేహద్దు తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు వచ్చారు. అనగా సత్యమైన సత్య తండ్రి ద్వారా సత్యమైన కథను వింటారు. నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యే జ్ఞానం వింటారు. దీనిని జ్ఞానము అని, దానిని భక్తి అని అంటారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము పరమాత్మ వచ్చి ఇస్తారు. మరి పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది కదా. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని నన్నొక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి అని తండ్రి అంటున్నారు. శివబాబా సర్వాత్మలకు తండ్రి. ఆత్మలన్నీ పరంధామము నుండి పాత్రను అభినయించేందుకు శరీరంలోకి వస్తాయి. దీనిని కర్మక్షేత్రము అని అంటారు. ఇది చాలా గొప్ప నాటకము. ఆత్మలో మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. దానిని అనుసరించే మనుషులకు మంచి లేక చెడు జన్మలు లభిస్తాయి. పావనముగా ఉండే ఈ బ్రహ్మ ఇప్పుడు పతితముగా ఉన్నాడు. తతత్వం తండ్రినైన నేను ఈ పరాయి రావణ రాజ్యంలో పతిత శరీరంలో రావాల్సి వచ్చింది. అది కూడా మొదటి నెంబర్లో వెళ్ళే వారిలోనే వస్తాను. సూర్యవంశీయులు మాత్రమే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇతడు బ్రహ్మ, మీరందరూ బ్రాహ్మణులు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు. కానీ రాతి బుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా చేయడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమైతే కాదు. ఓ ఆత్మల్లారా, ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి. ఓ ఆత్మల్లారా, ఒక్క తండ్రిని స్మృతి చేయండి, రాజ్యాన్ని స్మృతి చేయండి. దేహ సంబంధాలు వదిలేస్తే పారసబుద్ధి కలవారిగా అయిపోతారు. అందరూ మరణించాల్సిందే. ఇప్పుడు అందరికీ వానప్రస్థ స్థితి. ఒక్క సద్గురువు తప్ప సర్వుల సద్గతి దాతగా ఎవ్వరూ అవ్వలేరు. తండ్రి అంటున్నారు, ఓ భారతవాసీ పిల్లలు, మొదట మీరు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండేవారు అనే గాయనం ఉంది కదా. కనుక మొట్టమొదట దేవీ దేవత ధర్మం వారైన భారతవాసీలు ఇక్కడికి వచ్చారు. ఇతర ధర్మాల వారు వెనుక వచ్చారు.
కావున వారి జన్మలు కూడా తక్కువగానే ఉంటాయి. ఈ సృష్టి వృక్షమంతా ఏ విధంగా తిరుగుతూ ఉందో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ధారణ చేసేవారికి చాలా సులభము. ఆత్మయే కదా ధారణ చేస్తుంది. ఆత్మయే పుణ్యాత్మగా లేక పాపాత్మగా అవుతుంది. ఇది మీకు అంతిమ జన్మ, 84వ జన్మ. మీరు వానప్రస్థ అవస్థలో ఉన్నారు. వానప్రస్థ అవస్థలో ఉన్నవారు మంత్రం తీసుకునేందుకు గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు బాహ్యములోని మానవ గురువులను ఆశ్రయించరాదు. మీ అందరికీ నేను తండ్రిని, టీచరును, సద్గురువును కూడా. ఓ పతిత పావన శివ్ బాబా అని నన్ను పిలుస్తారు. వీరు సర్వాత్మలకు తండ్రి అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది, ఎందుకంటే అది అమరమైనది కూడా. అన్ని ఆత్మల్లోనూ పాత్ర నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారు మానవ సృష్టికి బీజరూపులు. అందువలన నాకు ఈ వృక్ష ఆది మధ్యాంతాలన్నీ తెలుసు. అందుకే నన్ను జ్ఞాన సాగరులు అని అంటారు. మీకు కూడా బీజము నుండి వృక్షం ఎలా వస్తుంది అనే జ్ఞానం ఉంది కదా. వృక్షం పెద్దదిగా అయ్యేందుకు టైం పడుతుంది. బాబా అంటున్నారు, నేను బీజరూపుడను. చివర్లో వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇప్పుడు మాత్రం దేవీ దేవతా ధర్మం అనే పునాది లోపించిపోయింది. దేవీ దేవతా ధర్మం మాయమైనప్పుడు తండ్రి రావాల్సి ఉంటుంది. ఒకే ధర్మాన్ని స్థాపన చేస్తారు. అన్ని ధర్మాలను వినాశనం చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తున్నారు. భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులైన దేవతలుగా అయ్యేందుకు మీరు వచ్చారు. ఇది తయారైన డ్రామా. ఇది సమాప్తం అవ్వదు. తండ్రి వచ్చారు. ఆత్మలంతా సోదరులు. మూలవతనంలో ఉండేవారు. అన్ని ఆత్మలు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాయి. దుఃఖములో అందరూ స్మరణ చేస్తారు. రావణ రాజ్యంలో దుఃఖం ఉంది కదా. ఇక్కడ స్మరణ చేస్తారు. సర్వుల సద్గతి దాత అయిన తండ్రి ఒక్కరు మాత్రమే. మహిమ వారికి మాత్రమే ఉంది. తండ్రి రాకుంటే పావనముగా ఎవరు చేస్తారు? క్రైస్తవ, ఇస్లాం మొదలైన మతాల మనుషులందరూ ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. బాబా అంటున్నారు, అందరూ పునర్జన్మలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు పునర్జన్మలు నరకములు లభిస్తాయి. సుఖములోకి వెళ్ళరు. హిందూ ధర్మం వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. అనగా అంతవరకు నరకములో ఉన్నట్లే కదా. ఇప్పుడు స్వర్గములోకి వెళ్తే మీ నోటిలో గులాబ్ జామున్ అంటున్నారు బాబా. స్వర్గములో వెళ్ళిన వారికి నరకములోని అసురీ వైభవాలను ఎందుకు తినిపిస్తారు? ప్రేతానికి తినిపిస్తారు కదా. బెంగాలులో అయితే చేపలు, గుడ్లు మొదలైనవి కూడా తినిపిస్తూ ఉంటారు. అరే, వారికి ఇవి తినే అవసరం ఏముంది? వాపస్ ఎవరు వెళ్ళలేరు. మొదటి నెంబరులోని వారు 84 జన్మలు తీసుకోవలసి వస్తుంది. బాబా అంటున్నారు, ఈ జ్ఞాన మార్గంలో ఎలాంటి కష్టమూ లేదు. భక్తి మార్గంలో ఎంత శ్రమ చేశారో చూడండి. రామా రామాని జపిస్తూ ఉంటే రోమాంచితమవుతుంది. ఇదంతా భక్తి మార్గము. సూర్యుడు, చంద్రుడు మొదలైన వారు ప్రకాశమునిచ్చేవారు. వీరు దేవతలైతే కాదు. వాస్తవానికి జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన నక్షత్రాలు ఇవన్నీ కూడా ఇక్కడి వారి మహిమయ్యే అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్, ఈ అంతిమ 84వ జన్మలో ఎలాంటి పాపకర్మలు కూడా చెయ్యరాదు.
పుణ్యాత్మగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. సంపూర్ణ పావనముగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మీ బుద్ధిని బంగారు బుద్ధిగా చేసుకునేందుకు దేహ సంబంధాలన్నీ మరచి దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. ఈరోజు వరదానము, పాత సంస్కారాలు లేక విఘ్నాల నుండి ముక్తిని ప్రాప్తి చేసుకునే సదాశక్తి సంపన్న భవ. సారాంశము, ఏ విధమైన విఘ్నాల నుండి, బలహీనతల నుండి లేక పాత సంస్కారాల నుండి ముక్తులుగా అవ్వాలనుకుంటే శక్తిని ధారణ చేయండి. అనగా అలంకారీ రూపులుగా ఉండండి. ఎవరైతే అలంకారాలతో సదా అలంకరింపబడి ఉంటారో వారు భవిష్యత్తులో విష్ణు వంశీయులుగా అవుతారు. కానీ ఇప్పుడు వైష్ణవులుగా అవుతారు. వారిని ఎలాంటి తమోగుణి సంకల్పాలు లేక సంస్కారాలు టచ్ చేయలేవు. వారు పాత ప్రపంచము లేక పాత ప్రపంచంలోని ఏ వస్తువు మరియు ఏ వ్యక్తుల నుండి సహజంగానే దూరంగా ఉంటారు. కారణముగా కానీ అకారణముగా కానీ వారిని ఏది కూడా టచ్ చేయలేదు. ఈరోజు స్లోగన్, ప్రతి సమయము ప్రతి కర్మలో బ్యాలెన్స్ ఉంచుకోవడమే అందరి ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు ఒక సాధనము. ఈరోజు అవ్యక్త ప్రేరణ, పరస్పరం ఇద్దరు మిత్రులు ఉన్నప్పుడు వారి మధ్య ఎవరైనా వారిని గ్లాని చేసేందుకు వస్తే వారి భావాన్ని పరివర్తన చేసేస్తారు. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ శబ్దాల యొక్క భావం మారిపోయి సాధారణ విషయంగా అయిపోతుంది. కనుక ప్రతి ఒక్కరి విశేషతను చూడండి. అప్పుడు అనేక మంది ఉన్నా కూడా ఒక్కటిగానే కనిపిస్తారు. ఏకమత సంఘటనగా అయిపోతుంది. ఎవరైనా ఎవరి గురించైనా గ్లాని యొక్క మాటలు వినిపిస్తే దానికి ఒత్తాసు పలికేందుకు బదులుగా వినిపించే వారి యొక్క రూపాన్ని పరివర్తన చేయండి. అచ్చా. ఓం శాంతి.